లాస్ట్ వీక్ మనము ది ఫార్మేషన్ అండ్ ఫాల్ ఆఫ్ మ్యాన్ మనము జ్ఞాపకం చేసుకున్నాం. మరి దేవుడు ఆ ఏదైనా వనాన్ని నిర్మించి అందులో మానవుని ఉంచి ఆ మానవుని ఆహారానికి అవసరమైన వృక్ష ఫలములు ఇచ్చి అందులో జీవవృక్ష ఫలాన్ని అదే రీతిగా మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని కూడా అనుగ్రహించాడు. సో in spite of given 99% of the fruit to eat, ఏదైతే ఆ ఫలము తినవద్దని చెప్పబడిందో ఆ ఫలాన్ని తాను తినడం, తద్వారా దేవుడు సాయంకాల వేళ ప్రశ్నించడం మరి గత వారం మనం ధ్యానం చేశాం. సో ధ్యానంలోనికి వెళ్ళక ముందు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ద కాంటెక్స్ట్, ఈ జెనసిస్ కాంటెక్స్ట్ అంతా కూడా సీనాయి పర్వతం మీద దేవుడైన యెహోవా మోషేకు ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి తెలియచేస్తున్నాడు. సో ఇక్కడ జరిగిన పొరపాట్లు కానీ లేకపోతే దేవుని ఉగ్రత కానీ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ కానీ ఒక ఇశ్రాయేలు జనాంగానికి హెచ్చరికలు లాంటివి. God was giving them an examples from the Genesis to the people of Israel who are traveling towards the promised land. అర్థమవుతుంది కదండి? వాగ్దాన భూమిలోనికి ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించి దేవుడైన యెహోవా మోషే ద్వారా ఈ ఆదికాండంలోని కొన్ని సంఘటనలు ఉపమానంగా తెలియచేస్తూ వారు ఇలా చేశారు కాబట్టి వారికి ఇలా జరిగింది అని ఆ ఎగ్జాంపుల్ చెప్తూ ఆ దేవుని ఉద్దేశం ఏంటంటే మీరు ఇలా చేయొద్దు అని చెప్పడానికి కాంటెక్స్ట్ అది. సో నేను చెప్పే జెనసిస్ లో చెప్పే ప్రతి ఇన్సిడెంట్ యొక్క కాంటెక్స్ట్ సీనాయి పర్వతం, అది మర్చిపోవద్దు. ఆ కాంటెక్స్ట్ లో అర్థం చేసుకుంటేనే అరే యెహోవా దేవుడు ఆ వృత్తాంతాన్ని మోషేకి ఎందుకు చెప్పాడు. ఇంకో మాట కూడా ఆలోచించండి, మోజెస్ అతని ప్రజలందరూ కూడా అబ్రహాము తర్వాత కొన్ని వందల సంవత్సరాలు, దాదాపు 800 సంవత్సరాల తర్వాత వారు ప్రామిస్ ల్యాండ్ వస్తున్నారు. వాళ్ళకి ఆదికాండ ఇతివృత్తం కానీ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళకి అవసరం లేదు. అన్లెస్ అంటిల్ దేర్ ఇస్ ఎ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎ మెసేజ్. ఆదికాండ సంఘటన ద్వారా ఒక నిర్దిష్టమైన సందేశాన్ని దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఆ ఆదికాండంలోని కొన్ని సంఘటనలు ఎన్నుకొని వారికి తెలియజేస్తాం. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్ లో మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో నౌ కమ్ టు ది టెక్స్ట్ లోనికి వస్తే, గత వారం ఫాల్ గురించి మనం అనగా పతనం గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఈ వారం టైటిల్ ఏంటంటే గాడ్స్ కర్స్ అండ్ మ్యాన్స్ క్రైమ్. గాడ్స్ కర్స్ అండ్ మ్యాన్స్ క్రైమ్. తెలుగులో రాసుకోవాల్సి వస్తే దేవుని శాపము మానవుని నేరము. దేవుని శాపము మానవుని నేరము. సో మొదటగా ఈ కర్స్ గురించి మనము ఆలోచిద్దాం. మరి 3వ అధ్యాయంలో ఆదాము స్త్రీ వైపు, స్త్రీ సర్పం వైపు వేలు చూపించింది. ఎందుకు తిన్నావు అంటే ఆదాము అంటాడు ఈ స్త్రీ ఇచ్చింది అంటాడు. స్త్రీ ఏమంటుంది ఈ సర్పము తినమంది అంటుంది. కాబట్టి సర్పము కనబడింది కాబట్టి ఆ సర్పాన్ని మొదటగా దేవుడు ప్రశ్నిస్తున్నట్టుగా లేకపోతే శపిస్తున్నట్టుగా కనబడుతుంది. చాలాసార్లు మన భావన, కొన్నిసార్లు మన మెడిటేషన్లు కానీ లేకపోతే ప్రజెంటేషన్స్ లో కానీ సర్పము సాతాను అని మనం భావిస్తూ ఉంటాం. సర్పము సాతాను అని. కానీ ఒరిజినల్ గా సర్పము సాతాను కాదు. ఒరిజినల్ గా సర్పము సాతాను కాదు. ఎలా చెప్పగలరు అంటే 3వ అధ్యాయము 1వ వచనం చూడండి.
దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. ఎవరు చేశారు సర్పాన్ని? దేవుడని యెహోవా చేశారు. కాబట్టి దేవుడని యెహోవా చేసిన భూజంతువులన్నిటిలో సర్పము యుక్తి గలదై ఉన్నది అన్నప్పుడు అది ఒకవేళ సర్పము సాతానైతే దేవుడు ఎందుకు సృష్టిస్తాడు కదా? కాబట్టి ఒరిజినల్లీ సర్పము సాతాను కాదు, సర్పము కూడా దేవుని చేత సృజించబడింది. కానీ సర్పము సాతానుగా ఎందుకు పిలువబడిందంటే సర్పము సాతాను చేత ప్రలోభపరచబడింది. ఇట్ వెంట్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సాటన్. అక్కడ సర్పము గురించి ఒక మాట వాడుతూ భూజంతువులన్నిటిలో చాలా యుక్తి గలది అని. యుక్తి అనే మాట రెండు విధాలుగా భావించవచ్చు. ఒకటి పాజిటివ్ కనోటేషన్ లో మంచి తెలివిగా ఉన్నాడు, మంచి యుక్తిపరుడు అని అంటారు. కానీ నెగిటివ్ కనోటేషన్ లో ఆ యుక్తి అనే మాట యొక్క భావం అంటే కన్నింగ్నెస్. సో దేవుడు సృజించిన ఈ భూజంతువులన్నిట్లలో సో ద మోస్ట్ కన్నింగ్ యానిమల్ ఏదైనా ఉంది అంటే అది సర్పం. సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది కన్నింగ్నెస్? అనగా పైకి ఒకటి మాట్లాడతారు, లోపల ఒకటి ఉంటుంది, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ. సో ఒక విషయాన్ని మ్యానిపులేట్ చేసి చెప్పడం అనేది కన్నింగ్నెస్. ఇంకొక మాటలు చెప్పంటే కన్నింగ్నెస్ యొక్క భావన ఏంటంటే ట్రాపింగ్. ఈ మాట మరొక చోట ఏషావు విషయంలో వాడబడింది. ఏషావు నేర్పరి కలిగిన వేటగాడు అని తెలుగులో ఉంది. ఆ నేర్పరి అనే మాటకు హీబ్రూ భాషలో కానీ ఇంగ్లీష్లో కానీ కన్నింగ్ హంటర్ అని ఉంది. కన్నింగ్ అంటే ఒక జంతువుని వేటాడాలంటే ఏం చేయాలి? ఆ జంతువును ట్రాప్ లో వేయాలి. ట్రాప్ లో వేయాలంటే ఏం చేయాలి? మోసం చేయాలి. మన ఇళ్లలో ఎలకలు పడతాం. సో ఎలకను మోసం చేస్తున్నామా లేదా? సో వి ట్రాప్ ఇట్ కదా. సో ఆ సర్పం యొక్క కన్నింగ్నెస్, ఆ యుక్తిగలత అనే మాట యొక్క భావం ఏంటంటే ఇట్ హ్యాస్ ఎ నేచర్ ఆఫ్ కన్నింగ్నెస్, ట్రాపింగ్ సంబడి. సో అల్టిమేట్లీ దాని నేచర్ బట్టి దానిలోనికి అపవాది ఈజీగా ప్రవేశించగలిగింది. సో నేను మొదట సర్పం ఏ రీతిగా శోధించింది, సర్పం యొక్క క్వాలిటీస్ చెప్తున్నా. సో ఇంకొక విషయం, ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో యూదా ఇస్కరియోతు ఒక్కడే యేసుని అప్పగించాడు కదా. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి 2-3 వచనాల్లో ఏముందంటే అపవాది ఇస్కరియోతు యూదాలో ప్రవేశించి ఉండెను గనుక యేసు ప్రభు వారు భోజన పంక్తిలోంచి లేచి శిష్యుల పాదాలు కడగడం మొదలు పెడతాడు. జాన్ 13th చాప్టర్ బిగినింగ్ వర్సెస్ లో ఉంది. సో అనగా జూడాస్ బిట్రే చేయటానికి గల కారణం ఏంటంటే జూడా పర్మిటెడ్ ద సాటాన్ టు ఎంటర్ ఇంటూ హిస్ హార్ట్. ఎందుకు ఆ 12 మందిలో యూదా మాత్రమే ఆ అవకాశం ఇచ్చాడంటే యూదా యేసు ప్రభు వారి దగ్గరికి రావడమే అతనిలో ఒక దురుద్దేశంతో వచ్చాడు. మరొక సందర్భంలో ఆ కానుకల పెట్టెలో కానుకలు దోచుకోవడం కూడా కనబడుతూ ఉంటుంది. సో బై నేచర్ జూడాస్ వాస్ బ్యాడ్. దట్స్ వై హీ కుడ్ ఏబుల్ టు గెట్ సాటన్ ఇంటూ హిమ్. అలాగే దేవుడు సృజించిన భూజంతువులన్నింటిలో కూడా సర్పం యొక్క నేచర్ కన్నింగ్ నేచర్ కాబట్టి ఆ కన్నింగ్నెస్ యొక్క మెంటాలిటీని బట్టి అపవాది ఆ సర్పంలోనికి ప్రవేశించడానికి వీలైంది. సో ఫస్ట్ థింగ్ ఇస్ సర్పము దేవుడు సృజించినప్పుడు అది సాతాను కాదు. మరి సాతానుగా ఎప్పుడు పిలువబడింది అంటే దేవుడు శపించిన తర్వాత నీ సంతానానికి స్త్రీ సంతానానికి
వైరం కలగ చేస్తాను అంటాడు. చూడండి 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగ చేసేది. సో సర్పము has become an enemy to the human beings. మానవ సంతతికి మానవ జాతికి సర్పము ఒక శత్రువుగా మార్చబడింది, ఒక అపవాదిగా మార్చబడింది. ఈ సర్ప రూపంలో ఉన్న అపవాదిగా ఎప్పుడు పిలువబడుతుందంటే ప్రకటన గ్రంథానికి మనం రావాలి. రెవల్యూషన్ 12th చాప్టర్ చూడండి. రెవల్యూషన్ 12th చాప్టర్. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రములు గల కిరీటం ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము. అలాగే 4వ వచనంలో దాని తోక ఆకాశ నక్షత్రములను 3వ భాగము నీడ్చి దాని భూమి మీద పడవేశను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలబడి ఉండెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆ సర్పం ఏం చేసినట్టే మింగాలని, ఆ శిశువుని మింగాలని ఎదురు చూస్తుంది. అయితే సమస్త జనములను ఇనపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆమె సింహాసనం యొద్దకును పోయెను. 8th verse చూడండి. ఆ ఘట సర్పము దాని దూతలు యుద్ధము చేసిరి, కానీ వారు గెలవలేకపోయి కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. 9th verse చూడండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడదేయబడును. అపవాదనియు సాతాననియు పేరు పెట్టబడిన ఆది సర్పము అనగా ఆది యందున్న సర్పం. ఆది యందు దేవుడు ఆ సమస్తాన్ని సృష్టించినప్పుడు ఆది యందున్న ఆ సర్పము అపవాదని సాతానని పేరు పెట్టబడింది. ఎందుకంటే సాతాను మరి ఆ అపవాదికి అవకాశం ఇచ్చింది, తనలోనికి రానిచ్చింది కాబట్టి. ఆ స్త్రీ సంతానానికి ఆ సర్ప సంతానానికి వైరం కలగ చేస్తా అని చెప్పాడు. అందుకే ఆ స్త్రీ సంతానము ఆ సర్పాన్ని చంపుతుంది కాబట్టి, అనగా అపవాదిని చంపుతుంది కాబట్టి, ఆ స్త్రీ కనగానే ఆ కుమారుణ్ణి మింగివేయాలని ప్రయత్నం చేస్తుంది అపవాది, సర్పం. సో దట్స్ వాట్ హ్యాపెండ్. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఏమైంది? హేరోదు చంపాలని ప్రయత్నం చేస్తారు కదా, హేరోదు చంపాలని ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఐగుప్తు పారిపోతారు, అక్కడి నుంచి నజరేతుకు వస్తారు. ఆ తర్వాత యేసు ప్రభు వారు పరిచయం చేసే కాలంలో మరలా అపవాది ప్రవేశించి శోధిస్తుంది కదా. అల్టిమేట్లీ ఏమంది? శిలువ మీద యేసు ప్రభు వారు అపవాదిని ఓడించడం అనేది మనము అది గమనించవచ్చు. అలాగే మరొక రెఫరెన్స్ కూడా చూపిస్తారు ప్రకటన గ్రంథంలోనే. 20వ అధ్యాయం చూడండి, 2వ వచనం. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేశను. అక్కడ కూడా ఆది సర్పం అనగా ఆ అపవాదని సాతాను అని పేరు పెట్టబడింది. ఈ క్లారిఫికేషన్ అంతా నేను ఎందుకు ఇస్తున్నానంటే, దేవుడు సృజించిన వాటిలో భూజంతువులన్నిటిలో మరి సర్పము యుక్తి గలదైంది కాబట్టి సర్పము అపవాది సాతాను అని భావించనక్కర్లేదు. కానీ ద మూమెంట్ ద సర్పెంట్ permitted the Satan to enter in and to tempt Eve and Adam, అప్పుడు అది చేసిన క్రియను బట్టి ఆ సర్పానికి
శాపవచనం కలగడం జరిగింది. ఆ సర్ప సంతానానికి, అదే రీతిగా మానవ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరం ఉంది కాబట్టి సర్పము టోటల్లీ వెంట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది ఈవిల్. బాప్తిసం ఇచ్చి యోహాను కూడా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో తన దగ్గరికి వస్తున్న వారిని చూచి సర్ప సంతానమా అంటాడు. సర్ప సంతానమా, మీరు మారు మనసు పొందుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అనగా ఇంతకాలము యు వర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సర్పెంట్, అనగా సాతాను ప్రభావంలో ఉన్నారు కాబట్టి దేవునికి అవిధేయ సంబంధమైన క్రియలు చేశారు. సో దట్స్ వాట్ ఇట్. సో ఈ సర్పానికి, ఈ స్త్రీ సంతానానికి, సర్ప సంతానానికి వైరము కలగ చేయడం మాత్రమే కాకుండా సర్పాన్ని అంటాడు, నీవు కడుపుతో నేలను పాకుతావు అంటాడు. కడుపుతో నేలను పాకుతావు, మన్ను తింటావు అంటాడు. సో ఒకసారి గమనిద్దాం, మనము చూచే చిన్న చిన్న సూక్ష్మ జీవులు, ఇప్పుడు ఈగ ఉంది, చీమ ఉంది, దోమ ఉంది, ఇంత చిన్న ఇన్సెక్ట్స్ కూడా కాళ్ళు ఉన్నాయి కదా. అలాగే నిన్న మొన్న కూడా చెప్పాను, మన ఇండ్లలోకి ఇంత పొడుగు ఎర్రగా ఒక పురుగు వస్తుంటుంది, కొన్ని వందల కాళ్ళు ఉంటాయి ఆ పక్క ఈ పక్క. అనేదో పెద్దదైతే రోకల బండి అంటారు కోస్టల్ సైడ్, మరి ఇక్కడ ఏమంటారు తెలియదు. సో ఇంతే ఉంటుంది, దానికి కొన్ని వందల కాళ్ళు ఉంటాయి, టిక్ అంటుంటుంది. సో ఆ కాళ్ళు నడుస్తుంటే అది ఏం హాని చేయదు, కానీ దాన్ని చూడగానే మనకు భయం వేస్తుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈవెన్ స్మాలెస్ట్ ఆఫ్ ది ఇన్సెక్ట్ హ్యావ్ ఇట్స్ లెగ్స్, కానీ సర్పం మాత్రం కడుపుతో పాకాల్సి వస్తుంది. సో దానికి ఇవ్వబడిన శాపము, ఆ తర్వాత దేవుడు నీవు మన్ను నాకుతావు అన్నాడు. మరి ఆ ఎగ్జాంపుల్స్ కూడా పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి. సో నెక్స్ట్ వి గో టు మన తల్లి గారి దగ్గరికి వెళ్దాం. మన మదర్. సో ఆమె గురించి ఏమని వ్రాయబడిందంటే 16వ వచనం, 3:16, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది, అతడు నిన్ను ఏలును. ఒకసారి మనం ఆలోచిద్దాం, when God was creating Eve, హవ్వను దేవుడు సృష్టించక ముందు దేవునికి కలిగిన తలంపు ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయిని వాని కొరకు చేయుదాం అనుకుంటాడు. అర్థమవుతుంది కదండి. సో సాటి అయిన సహాయిని అంటే ఈక్వల్ హెల్ప్ మేట్స్, సాటి అనే మాట. అందుకే ఆదాము అవలను కలిపినప్పుడు వీరిద్దరు ఏక శరీరులు అంటాడు. సో ఇనిషియల్లీ వెన్ గాడ్ క్రియేటెడ్ ఈవ్, she was not created to be a subordinate to Adam. దేవుడు హవ్వను సృష్టించినప్పుడు ఆదాము కింద అణిగి మణిగి ఉండాలి అనే భావనతో కాకుండా, మీరు సమానులు అనే భావనతో, సాటి అయిన సహాయిని అనే భావనతో హవ్వను దేవుడు సృష్టిస్తాడు. కానీ ఎప్పుడైతే హవ్వ మోసపరచబడిందో, వెంటనే ఆమె గురించి రాయబడ్డ మాట అంటే, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది, అతడు నిన్ను ఏలుతాడు. సో అల్టిమేట్లీ Adam has become a superior and Eve has become inferior. Superior, inferior. సో పౌలు భక్తుడు ఈ విషయాన్ని తెలియచేస్తూ 2 Corinthians 13:3, సర్పము తన కుయుక్తి చేత
హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడనేమోనని భయపడుచున్నాను. సర్పము కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా. ద సెకండ్ రెఫరెన్స్ 1 తిమోతి 2వ అధ్యాయం 11-14 వచనాలు. 11వ వచనం చూస్తే, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునేవలను. స్త్రీ మౌనముగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మించబడేది కాదా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములు పడను అని వ్రాయబడింది. సో ఈ భావన పాల్ చెప్పడానికి గల కారణం ఏంటంటే, హవ్వ చేసినటువంటి ఆ క్రియను బట్టి ఆమె సబార్డినేట్ బీయింగ్ గా, సెకండరీ బీయింగ్ గా ఆమె మార్చబడుతుంది. అలాగే ఎఫ్ఎస్సి పత్రికలో కూడా మన వివాహ సందర్భాలు చదువుతా ఉంటాం. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అంటాడు, స్త్రీలారా మీ భర్తలకు విధేయులై ఉండండి అంటాడు. సో ఈ విధేయత అనే కాన్సెప్ట్ ఆ క్రియేషన్ లో లేదు. ఎప్పుడైతే ఆమె అపవాది లేకపోతే సర్పము శోధనకు గురైందో, అందుకే మన పేతురు అంటాడు, స్త్రీలు బలహీనమైన ఘటమని, అనగా దే హ్యావ్ దేర్ వీక్నెస్. సర్పం కూడా హవ్వ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే హవ్వ వీక్నెస్ తెలుసు. ఒకసారి ఆ వీక్నెస్ జ్ఞాపకం చేసుకుందామండి. ఏదైనా వనములో దేవుడు సృష్టించిన సమస్తం మీకే అన్నాడు. ఆహారము, రమ్యమైన ఫలవృక్షాలన్నీ ఇచ్చాడు. అలాగే జీవవృక్ష ఫలం ఇచ్చాడు. 99% విషయంలో దేవుడు ఏ ఆటంకం చెప్పలేదు. ఆ ఒక్కటి వద్దన్నాడు. స్త్రీ యొక్క బలహీనత ఎక్కడ కనబడింది? ఆ ఒకటే కావాలి. కొన్నిసార్లు షాపింగ్కి వెళ్తారు. నాకు కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్. వెళ్ళినప్పుడు దాదాపు ఒక 100-200 శారీస్ అక్కడ పంచి పెడతారు. వాటిలోంచి ఏది ఎన్నుకోవాలని ఫైనల్ గా ఒకటి వస్తారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అది బాగుండే, అది అనవసరం, అది మార్చుకుందామా మళ్ళీ? ఇది రెగ్యులర్ గా కనిపించే అంశం ఇది. అనగా ఫైనల్ గా సెలక్షన్ చేసుకున్నప్పటికీ కూడా, మనస్ఫూర్తిగా సెలక్షన్ చేసినప్పుడు కూడా ఆ రిజెక్టెడ్ వన్ లో ఏదో ఒకటి మనసులో మెదులుతూ ఉంటుంది. సో ఆల్సో ఏదైనా వరంలో 99% అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఆ ఒక్కటి ఎందుకబ్బా, తింటే బాగుండు, ఈ లోపల సత్వం వచ్చి తినమ్మా అనంది, తినేసి. సో ఆ బలహీనత, అందుకే పేతురు అంటాడు, పాపం ఆమె బలహీనమైన ఘటమయ్యా, కొద్దిగా నేర్పుతో ఓర్పుతో ఆమెతో సంసారం చేయండి అనే మాటలు అక్కడ వాడడం జరుగుతుంది. సో సాటి అయిన సహాయునిగా నిర్మించబడిన ఆ స్త్రీ తాను అవిధేయతను బట్టి, దేవుని ఉగ్రతను బట్టి ఆమె సబార్డినేట్ గా మారబడింది. నీ పురుషుని వల్ల మీద నీకు వాంఛ కలుగుతుంది, అతడు నిన్ను ఏలుతాడు అంటాడు. అలాగే దేవుని ఆ కర్స్లు కూడా ఒక ప్రేమ కనబడుతుంది. అనగా దేవుడు ఆయన మాట తప్పని వాడు కాబట్టి, నువ్వు దినదినమున నిశ్చయంగా చచ్చదవని చెప్పాడు కాబట్టి, ఆ శాపం ఆమె జీవితంలో నెరవేర్చబడాలి, ఆయన జీవితంలో నెరవేర్చబడాలి కాబట్టి ఆయన ఆ శాప వచనానికి స్టాండ్ స్టిల్ గా ఉన్నప్పటికీ కూడా కొంత రిలాక్సేషన్ ఇస్తాడు. అదేంటంటే, వేదనతో నీవు బిడ్డల్ని కంటావు, నీ వేదన రెట్టింపు చేస్తాను అంటూ. సో వేదన పెంచాడు కానీ ఫలింపును ఆపలేదు. స్త్రీకి వేదన పెంచాడు కానీ ఫలింపును ఆపలేదు. అనగా ఆ వేదన మర్చిపోయే ఫలింపించాడు. మన స్త్రీలు దాదాపు 9-10 మాసాలు ఒక బిడ్డ కొరకు ఎన్నో త్యాగాలు చేసి, డైటింగ్ చేసి, మన బెడ్ రెస్ట్ తీసుకొని, హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్లు చేయించుకొని, తినవద్దని చెప్పినవి తినకుండా ఉండి, తినవలసినవి బలవంతంగా వామిటింగ్ వస్తున్నా కానీ బలవంతంగా తినేసి,
ఆఖరికి డెలివరీ దగ్గరికి వెళ్ళేసరికి రక్తాన్ని ధారపోసి ఒక బిడ్డను కంటుంది. కన్న వెంటనే నీ కొరకు ఇంత శ్రమ పడ్డాను వచ్చి అంటుందా కదా? వెంటనే ఈ 10 మాసాలు దాన్ని పడిన శ్రమ అంతా కూడా ఆ బిడ్డను చూడగానే మర్చిపోయి ఆ బిడ్డను హత్తుకొని సంతోషిస్తుంది. కాబట్టి దేవుడు ఆ స్త్రీకి వేదన ఇచ్చాడని మనం భావిస్తున్నాం, కానీ వేదన విస్మరించబట్టానికి, వేదన మర్చిపోవటానికి ఆమెకు ఒక కుమార్తెను గర్భఫలాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆమె సంతానము చివరి దశలో ఆమెను కాపాడటానికి, పోషించడానికి, భద్రపరచడానికి ఆమె సంతానము ఆమెకు ఉపయోగపడుతుంది. సో ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఆదాము గారి గురించి సరికొద్దాం. ఆదాము విషయంలో అక్కడ రాయబడ్డ మాట మనం గమనిస్తే 17వ వచనం, నీవు నీ భార్య మాట విని, అంటే నా మాట వెనక, తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడింది. నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు, అది ముళ్ళ తుప్పలను గచ్చపొదలను నీకు పొలిపించును. పొలములోని పంట తిందువు, నీవు నేలను తిరిగి చేరు వరకు నీవు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలనగా నీవు నేల నుంచి తీయబడితే కనుక నీవు తిరిగి మన్నైపోతావు. ఈ అనుభవాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు అంటాడు, నీవు నా మాట వినకుండా నీ భార్య మాట విన్నావు కాబట్టి నీ నిమిత్తము నేల శపించబడింది అంటాడు. ఆదాము శపించబడలా, నేల శపించబడింది. ఆ నేల ఏం చేస్తుందంటే ముళ్ళ పొదలు, గచ్చ పొదలు నీకు ఇస్తుంది. నువ్వేం చేయాలంటే చెమటోడ్చి ఆ భూమిని దున్ని నీవు సాగు చేసుకోవాలి. ఇక్కడ మనకు కనిపించని ఒక అంశం ఏంటంటే, ఆదాము అవిధేయత వ్యక్తపరిచే ఆ సమయంలో ఆదాము అవ్వలు ఎక్కడ ఉన్నారు? ఏదేను వనంలో ఉన్నారు. అలాగే 23వ వచనం మరలా నేను చదువుతాను. దేవుడిని యెహోవా అతడు ఏ నేల నుంచి తీయబడనో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేసెను. He was sent out from the Garden of Eden. ఎందుకంటే ఏదేను వనము దేవుని చేత నిర్మించబడింది. ఇట్స్ a divine garden. And every plant which was planted in that garden was planted by God. ఓకే, ఏదైనా వనము దేవుని చేత నిర్మించబడింది. అందులో వృక్షాలన్నీ దేవుడే నాటాడు. కేవలం సేద్యపరచుకోవడానికి, కాపలా కాయడానికి మాత్రమే ఆదాముకు చెప్పాడు. ఎవ్రీ fruit bearing tree was planted by God. In other words, దేవుడు వారిని పోషిస్తూ ఉన్నాడు. ఏదైనా వనములో ఉంచి, దేవుని వనములో ఉంచి దేవుడు వారిని పోషిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. సో ఎప్పుడైతే ఈ అవిధేయత చెందించబడిందో ఆ ఏదేనులోంచి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. ఎక్కడికి? తాను ఏ నేల నుంచి తీయబడ్డాడో ఆ నేలలోనికి. దట్ మీన్స్ గార్డెన్ ఆఫ్ ఈడెన్ అనేది ఒక డివైన్ ఎన్విరాన్మెంట్ వేర్ గాడ్ కెన్ విజిట్ ఆడమ్ అండ్ ఈవ్ డే అండ్ నైట్ ఎవ్రీ డే. కాబట్టి అది దేవుని చేత స్థాపించబడి, నిర్మించబడి, నాటబడి ఆ దేవుని ఒక డివైన్ ఎన్విరాన్మెంట్. అందుకే చాలా మంది పండితులు చెప్పే మాట ఏంటంటే, ప్యారడైజ్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు ది ఎర్త్. ఎర్త్లీ లొకేషన్ కాదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ అ ప్యారడైజ్. ప్యారడైజ్ లాస్ట్ అనే ఇది కూడా ఉంది కదా. సో నథింగ్ బట్ ప్యారడైజ్ అనే భావన చాలా మంది పండితులు వాడుతుంటారు. వాట్ ఎవర్. సో ఆడము ఆ తోటలోంచి, దేవుని తోటలోంచి బయటికి వెళ్ళగొట్టించబడి, సో ఏం చేయాలంటే డే అండ్ నైట్ తన పంట తానే పండించుకోవాలి. అప్పటి వరకు దేవుని తోట చేత నాటబడిన తోట అది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత
తన తోట తానే సేద్యపరచుకోవాలి. అది పొలం కాదు, దాన్ని పొలముగా తయారు చేసుకోవాలి. ఒక బీడు వారిన నేల, లేకపోతే ఒక ముళ్ళ చెదలు అడవి లాంటి ఆ ప్రదేశాన్ని పొలముగా సాగు చేసుకొని, ముళ్ళు కానీ పరిగ కానీ తొలగింపు చేసుకొని, రాళ్ళు తీసివేసి ఒక పొలముగా తయారు చేసుకొని, దున్ని విత్తనాలు వేసి పంట పండించుకొని, పంట కోసుకొని, మరి ఆ పంట తాను భుజించాలి. బికాస్ హి వాస్ సెంట్ అవుట్ ఫ్రమ్ గార్డెన్ ఆఫ్ ఈడెన్. సో ఇది ఆదాముకి ఇచ్చిన శాపం. కానీ ఇన్స్పైట్ ఆఫ్ ది పనిష్మెంట్, అక్కడ ఆదాము విషయంలో కూడా ఒక బ్లెస్సింగ్ ఇచ్చాడు. అదేంటంటే భూమిని దున్ని నీవు విత్తనాలు విత్తి, నీవు వృక్షాలు నాటి వాటిని ఎదిగింప చేస్తావు, కానీ వాటి ద్వారా ఫలము నీకు కలుగుతుంది. అనగా ఫలింపు ఆపలే దేవుడు. ఏదైనా వనములో దేవుని చేత నాటబడింది, ఆ ఫలాలు దేవునివి. అదే రీతిగా బయటికి వచ్చిన తర్వాత కూడా కష్టాన్ని పెంచాడు, కానీ ఫలాన్ని ఆపలేదు, ఫలములను ఆపలేదు. అలాగే అవ్వకు కూడా కష్టాన్ని పెంచాడు, కానీ ఫలింపు ఆపలేదు. సో అక్కడ దేవుని ప్రేమ చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది. సో దిస్ వాజ్ ది మెసేజ్ ఆఫ్ ది కర్స్ ఫర్ దీస్ 3 ఎలిమెంట్స్. సర్పము కానీ, లేకపోతే హవ్వ కానీ, లేకపోతే ఆదాము కానీ, ఈ ముగ్గురు గురించి కర్స్ గురించి. Now we come to the family of Adam, where the first crime took place. మొదటి నేరము ఎవరి మధ్య జరిగిందో ఆ మొదటి కుటుంబం గురించి 4వ అధ్యాయానికి వద్దాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానను. తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువారు. సో ఇక్కడ ఇంట్రడక్షన్ ఏంటంటే, ఆదాము హవ్వను కూడినప్పుడు ఆమె ఒక కుమారుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. ఈ మాట నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, మరి తర్వాత కాలంలో జరిగిన ఈ ఫ్లడ్, ఈ నేపథ్యంలో కొంతమంది దీన్ని వేరుగా వక్రీకరించి, సో కయ్యను అనేవాడు సాతాను ద్వారా పుట్టాడు, హేబేలు దేవుని ద్వారా పుట్టాడు అని కొంతమంది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. అందుకనే ఈ పదాన్ని నేను నొక్కి చెప్తున్నాను. ఆదాము తన భార్యను అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూను కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని చెప్పడం కనబడుతుంది. సో కయ్యూను అనే వ్యక్తి దేవుని ద్వారా, దేవుని ఆశీర్వాదాన్ని బట్టి ఆదాము ద్వారా కలిగిన ప్రథమ సంతానం. ఓకే, ద సెకండ్ వన్ హేబేలు, మరి దేవుని కృపను బట్టి 2వ సంతానముగా హేబేలు జన్మించారు. సో వారిద్దరు కూడా అర్పణలు తీసుకుని వచ్చారు. నేను ఆ వాక్య భాగాన్ని చదువుతాను, చూడండి. 3వ వచనం. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో, క్రొవ్విన వాటిలో కొన్నిటిని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. ఇక్కడ 2 things we need to differentiate. అదేంటంటే, యెహోవా హేబేలును అతని అర్పణను, కయ్యూను అతని అర్పణను. అనగా పర్సన్ వేరు, అతను ఆఫరింగ్ వేరు. అనగా దేవుడు రిజెక్ట్ చేసిన వాటిల్లో మొదటిగా ద పర్సన్ వాజ్ రిజెక్టెడ్ అండ్ హిస్ ఆఫరింగ్. కయ్యూను అతని అర్పణను.
అలాగే యాక్సెప్టెన్స్ లో ఏబెల్ వాజ్ యాక్సెప్టెడ్, సో ఆల్సో ఈజ్ ఆఫరింగ్. అనగా అర్పణ అంగీకరించడానికి గల కారణం ఏంటంటే అర్పణ అంగీకరించబడక ముందు అతడు తాను దేవునికి సమర్పించుకున్నాడు. ఓకే, అనగా ఏబేలు యొక్క హృదయము దేవునికి సమీపంగా ఉంది, అంగీకారంగా ఉంది, యాక్సెప్టబుల్ గా ఉంది. వేరాస్ కయ్యూను తృణీకరించాడు. కయ్యూను అర్పణను కూడా తృణీకరించే కారణం ఏంటంటే కయ్యూను అర్పణ తేక ముందు కయ్యూను దేవునితో సరిగా లేడు, దేవునితో సమాధానంగా లేడు, అతని మనస్సు. సో మొదట కయ్యూను దేవునికి ఎందుకు దూరంగా ఉన్నాడు, లేకపోతే కయ్యూను మనస్సు దేవునికి ఎందుకు అంగీకారంగా లేదు అన్నది ఒకసారి మనము ఆలోచిద్దాం. అనగా బిఫోర్ గోయింగ్ టు ద ఆఫరింగ్స్, let us study to the two personalities, particularly the personality which was rejected by God. కయ్యూను గురించి మనం ఆలోచిద్దాం. కయ్యూను జ్యేష్ఠ కుమారుడు. ఓకే, నేను ఇందాక చెప్పాను ఈ కాంటెక్స్ట్ ఏంది, సీనాయి పర్వతం మీద దేవుడని యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి చెప్తున్నాడు. కాబట్టి ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇశ్రాయేలు చరిత్రలో జ్యేష్ఠుడికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యతలో నెంబర్ 1 ఏంటంటే జ్యేష్ఠుడు తండ్రి వృత్తికి వారసుడు. ఆదాము వ్యవసాయదారుడు కాబట్టి కయ్యూను ఆ వ్యవసాయాన్ని వృత్తిగా తీసుకున్నాడు. అలాగే తండ్రి యొక్క ప్రాపర్టీలో మొదటి వాడికి 2/3% ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. ఆ 1/3% మిగతా ఎంతమంది ఉన్నా వారు పంచుకోవాలి. 10 మంది ఉంటే ఆ 10 మంది కూడా ఆ 1/3 పంచుకోవాలి. 2/3 ఆఫ్ ది ప్రాపర్టీ కానీ బ్లెస్సింగ్స్ కానీ ఏదైనా కానీ జ్యేష్ఠ కుమారుని హక్కు. సో న్యాచురల్ గా కయ్యూను జ్యేష్ఠ కుమారుడు కాబట్టి he was claiming that right from God. I deserve to receive the blessing from God, not my brother. అర్థమవుతుందా? మీరు ఫాలో అయితే అప్పుడప్పుడు చేయొద్దండి. ఓకే, ఎందుకంటే ఇవన్నీ మీకు కనిపించవు. నేను వెతికి తేవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది, ఒక దగ్గర కనిపించే ఇన్ఫర్మేషన్ కాదు. సో టు ఫాలో ఇట్ you need to have your concentration, 100% concentration. సో జ్యేష్ఠుడుగా ఉన్నాడు కాబట్టి అతను దేవుని ఆశీర్వాదాలకు హక్కుదారుడిగా భావించాడు. ఇట్స్ మై రైట్ అనుకున్నాడు. అలాగే ఇట్స్ మై రైట్ టు ఆఫర్ మై ఆఫరింగ్స్ అండ్ ఇట్స్ మై రైట్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్. సో హక్కుగా భావించినప్పుడు దేవుడు తన ఆఫరింగ్ యాక్సెప్ట్ చేయనప్పుడు ఏమైంది? అల్టిమేట్లీ he felt a feeling that he could not receive the blessing from God, which was his right. నా హక్కు అండి దేవుడు తృణీకరించాడు కాబట్టి నాకు ఆశీర్వాదాలు రావు, వాడి మీదకి వెళ్తాయి. అసలు వాడే లేకపోతే సో అది ఆ జ్యేష్ఠుడిగా ఉన్న భావన. మీకు ఇది అర్థం కావడానికి మరొక జ్యేష్ఠుడి గురించి మాట చెప్తాను. జ్యేష్ఠత్వం అనగానే మనకు జ్ఞాపకం వచ్చింది ఎవరండి? యాకోబు, ఏశావు. ఓకే, మనం ఏమనుకుంటామంటే యాకోబు మోసం చేసి తండ్రి యొద్ద నుంచి లేకపోతే అన్న దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నాడు అని మనం భావిస్తూ ఉంటాం. సో యాక్చువల్గా ఇట్ వాస్ గాడ్స్ డిజైన్. ఎందుకంటే వేట నుంచి వచ్చిన వాడు వేటాడిన పశువు జంతువు తన భుజాల మీద ఉంటుంది. అది పక్షి కానీ జంతువు కానీ తీసుకుని వస్తాడు. శ్రేష్టమైన ఆహారం తన దగ్గర ఉంది. సో దాన్ని సిద్ధపరచుకొని భోంచేయచ్చు. కానీ వేట నుంచి రాగానే అక్కడ ఎర్రగా కనపడ్డ చుక్కుడుగాలు కనపడతాయి. ఆ చుక్కుడుగాలు కూడా ఆ ఎర్రది నాకు పెట్టమనగానే యాకోబు అంటాడు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇమ్మంటాడు.
అప్పుడు ఏశావు అన్న మాట ఎందుకు తెలుసా? నేను సావనై ఉన్నాను కదా, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు అంట. చుక్కుడు కాయలు కూర తినకపోతే చచ్చిపోతాడంటండి. గంట ఆగి హాయిగా వండుకొని తినొచ్చు కదా. నేను చావనై ఉన్నాను కదా, ఈ జ్యేష్ఠత్వం నాకుంది. సో అక్కడ ఏశావు తృణీకరించబట్టానికి, ఏశావుకు కలగవలసిన ఆ జ్యేష్ఠత్వపు రైట్స్ యాకోబుకు రావడం గల కారణం ఏంటంటే, ఏశావు పొట్టకూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నవాడు. ఒకవేళ తండ్రి కానీ లేకపోతే దేవుడు కానీ దీవిస్తే ఆ దీవెనలు కూడా అమ్ముకుంటాడు. He cannot keep that blessings. He cannot multiply those blessings. నేను మన నెల్లూరులో చాలా కుటుంబాలు చూశానండి. నేను పేర్లు చెప్పను కానీ జ్యేష్ఠ కుమారుడు ఒకవేళ ఆ తల్లిదండ్రులు బాగా ఆస్తులు సంపాదించి బాగా చేసి ఆ చివరి దినాల్లో పెద్దవాడికి ఇద్దామనేసరికి పెద్దవాడు బాగా సోదా అయిపోయి పనిపాటు లేకుండా త్రాగుడుకు వాటికి బానిసలైపోయి పేకాడుతూ కూర్చున్నాడు అనుకోండి. పేరెంట్స్ ఏం చేస్తారు? వాడికి ఇస్తారా ప్రాపర్టీ? ఇచ్చిన వెంటనే వాడు తగలేస్తాడని చిన్నవాడికి రాసి, అరే మీ అన్న బాగోగుడు చూస్తుండ్రా, ఎప్పుడు అవసరమైతే మీ అన్నకి ఇవ్వరా అని చిన్నోడికి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ కష్టార్జితం అది. 4 దినాల్లో వీడు పాడు చేస్తాడు కాబట్టి వాడికి ఇవ్వరు. సో ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోవడం కారణం ఏంటంటే, he doesn't deserve for it. అతని మైండ్ సెట్ ఏంటంటే ఆకలికి వచ్చుకోవాలి. అందుకే భ్రష్టుడు అనే మాట కొత్త నిబంధనలు అతని గురించి వాడదు. సో జ్యేష్ఠత్వం విలువ అనగా ఇశ్రాయేలు ఆ జాతుల వంశావళిలో జ్యేష్ఠత్వం విలువ అటువంటిది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. ఆ జ్యేష్ఠత్వం గురించిన ఒక చిన్న ఎగ్జాంపుల్. నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనం చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నా జ్యేష్ఠ పుత్రుడు అంటే అర్థం ఏంటండి? సో మిగతా జాతుల వారు కూడా ఆదాములోంచి అబ్రహాములోంచి వచ్చిన వారే. కానీ ఆ జ్యేష్ఠత్వాన్ని యాకోబు తీసుకోవడాన్ని బట్టి యాకోబు సంతానము జ్యేష్ఠులుగా దేవుని చేత పిలువబడ్డారు. ఆ యాకోబు సంతానం ఇశ్రాయేలు జనాంగమైంది, ఏశావు సంతానం కాదు. కానీ ఏశావు ఎవరు? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరు? అబ్రహాం కుమారుడు కదా. ఈవెన్ దోస్ రిజెక్టెడ్ రేస్ ఆల్సో ఫ్రమ్ అబ్రహాం. ఈ ఇశ్రాయేలుకు శ్రమ కలిగించిన చాలా మంది మిద్యానీయులు ఎవరో తెలుసా అండి? మోషే వివాహం చేసుకున్న అరణ్యంలో పారిపోయి 40 సంవత్సరాలు మిద్యాన్లో ఉంటాడు. అక్కడ సిప్పోరాని చేసుకుంటాడు. ఆ మిద్యానీయులు ఎవరంటే, అబ్రహాము షారా చనిపోయిన తర్వాత ఇంకొక ఆమెను చేసుకుంటాడు, కెతురాని. అబ్రహాము షారా చనిపోయిన తర్వాత ఇంకొక ఆమెను చేసుకుంటాడు. ఆమె సంతానం మిద్యానీయులు. మోయాబీలు ఎవరో తెలుసా? రూతు. మోయాబీలు అమ్మోనీయులు ఎవరంటే లోతు కుమార్తెల ద్వారా, ఆ 2 కుమార్తెల ద్వారా పుట్టినవారు. సో వారందరికి కూడా ఆదాము నుంచి రూట్స్ ఉన్నాయి. అబ్రహాంతో రిలేషన్షిప్ ఉన్నాయి. సో ఇశ్రాయేలు జనాంగము జ్యేష్ఠ పుత్రుడుగా పిలువబడ్డప్పటికీ ది అదర్ రేసెస్, దో దే వర్ రిజెక్టెడ్, బేసికలీ దే వర్ ఆల్సో ది క్రియేషన్ ఆఫ్ గాడ్. వారు కూడా దేవుని చేత సృజించబడిన ఆదాము వంశావళిలోంచి వచ్చిన వారే. కొత్త నిబంధనలో దీని గురించి ఒక చిన్న కాంట్రవర్సీ వస్తుంది. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ 15వ అధ్యాయంలో తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకునబడిన నాణెం,
తప్పిపోయిన కుమారుడు, ఈ 3 వృత్తాంతాలు ఉన్నాయి. కానీ ఆ మొదటి 2 వచనాల్లో ఉన్న మాట ఏంటంటే, ఒకప్పుడు ఆయన సమస్తమైన సుంకర్లతోనూ పాపులతోనూ సహవాసం చేస్తుండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూచి, మీ బోధకుడు పాపులతో సహవాసం చేస్తున్నాడేంటి అని ప్రశ్నించారు. అంతే కదండి, అక్కడ ఉంది, అంతేనా? సో అక్కడ ఎవరెవరు ఉన్నారు? పాపులు ఉన్నారు, సుంకర్లు ఉన్నారు ఒక వర్గం. రెండవ వర్గము పరిసయ్యులు, శాస్త్రులు. సో ఈ పరిసయ్యులు శాస్త్రులు ఎక్కడి నుంచి వచ్చారు? ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలు జనాంగం అంటే ఎవరు? దేవుని జ్యేష్ఠ సంతానం. కాబట్టి జ్యేష్ఠ సంతానపు వారసులు పరిసయ్యులు, శాస్త్రులు అక్కడ ఉన్నారు. అలాగే పాపులుగా, సుంకర్లుగా పిలువబడ్డ రిజెక్టెడ్ బీయింగ్ అనగా ఆ సెకండ్ బోర్న్ మరియు థర్డ్ బోర్న్ వారు అక్కడ ఉన్నారు. సో వీళ్ళతో కలిసి ఉంటే ఆ జ్యేష్ఠుడు అలిగాడు. ఎవరు? శాస్త్రులు, ప్రధాన యాజకులు. ఈ కథ మనకు చక్కగా తప్పిపోయిన కుమారుడు వృత్తాంతంలో కనబడుతుంది. అంతే కదండి? చిన్న కుమారుడు తన ఆస్తిని తీసుకుపోయాడు. ఎంత తీసుకుపోయాడు? 1/3 తీసుకుపోయాడు. వాడి ప్రాపర్టీ షేర్ అంతే. పెద్దోడికి ఎంత ఉంది? 2/3 ఉంది. 2/3% వాడికి ఉంది. సో ఓన్లీ 1/3 తీసుకుపోయాడు. వాడు ఖర్చు చేశాడు, పాడైపోయాడు పాపం. వాడికి బుద్ధి వచ్చింది, మళ్ళీ వచ్చాడు. సో తప్పిపోయిన వాడు తిరిగి వస్తే అలిగింది ఎవరు? ఎవరు? పెద్ద కుమారుడు. అంటే శాస్త్రులు, పరిసయ్యులు అలుగుతున్నారు అక్కడ. శాస్త్రులు, పరిసయ్యులు, మీరు పెద్ద కుమారుతో సమానులు అని యేసు ప్రభువారు ఆ వృత్తాంతంలో ఆ కథ చెప్పడం తెలుస్తుంది. సో విత్ దీస్ ఎగ్జాంపుల్స్, ఈ ఎగ్జాంపుల్స్ లో ఆ జ్యేష్ఠత్వం గురించిన హక్కు క్లెయిమ్ చేస్తాడు ఎవరు? కయ్యూను. నేను జ్యేష్ఠుని కాబట్టి తండ్రి వారసత్వపు ఆస్తిలో నాకు 2 భాగాలు రావాలి. అలాగే దేవుని దీవెనలు కూడా నాకు రావాలి. నాకు రాగా మిగిలినవి మాత్రమే తమ్ముడికి వెళ్ళాలి అనే ఆ ఆలోచన, లేకపోతే ఆ మైండ్ సెట్ ఉంది. అనగా పొరుగువాడిని ప్రేమించాలన్న భావన వాళ్ళు లేదు. కాబట్టి కయ్యూను అర్పణ రిజెక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, కయ్యూను వాజ్ నాట్ యాక్సెప్టెడ్ బై గాడ్. హిస్ మైండ్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ బై గాడ్. అలాగే అర్పణ కూడా గురించి ఆలోచిస్తే, ఆయన కొంతకాలమైన తర్వాత 4వ అధ్యాయం 3వ వచనం, కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా చెల్లించాడు. హేబేలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. సో వీరిద్దరి అర్పణ ఒకసారి మనం ఆలోచించుకుంటే, కయ్యూను పంట పండిన వెంటనే కానుక ఇవ్వలేదు. కొంతకాలమైన తర్వాత తనకు పండిన పంటలో కొంత తీసుకొని వచ్చాడు. కొంత అనే మాట 2 సార్లు స్పష్టంగా ఉంది. ఆఫ్టర్ సమ్ టైమ్ he has brought something not according to the law of God. ఇశ్రాయేలు జనాంగానికి మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చారు. ధర్మశాస్త్రంలో ఏమేమి దేవుడికి ఇవ్వాలో అక్కడ స్పష్టంగా ఉంది. సో కయ్యూను వలె మీరు ఉండకూడదు అని ఇశ్రాయేలు జనాంగానికి చెప్పడానికి కయ్యూను యొక్క ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాడు. ఏం చేశాడు? కొంతకాలం అయిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైం దేవుడు అడిగేది ఏంటంటే, ప్రథమ ఫలము నాకు ఇవ్వాలి అంటాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ కయ్యూనుకి ఒక 10 ఎకరాల పొలం ఉందనుకోండి. ఆ పొలము ఆ 10 ఎకరాలు కోయడానికి తను కానీ తన ఇంటి వారు కానీ కోయడానికి ఒక 2-3 నెలలు పడుతుంది ఈజీగా. సో ఆ 10 ఎకరముల పంట పండిన తర్వాత ఈ 2-3 నెలల తర్వాత అంతా కూర్చుకొని ఆ తర్వాత అందులోంచి కొంత తీసుకుని వచ్చి కానుకిచ్చాడు. కానీ వేరే దేవుడు అడిగేది ఏంటంటే, అంతా కోసిన తర్వాత కాదు, నువ్వు కోసిన వెంటనే ప్రథమ ఫలము
మొదట ఎంత వస్తే అంత ఇచ్చి మిగతా తీసుకోన్నాడు. ద ఫస్ట్ బోర్న్, ఫస్ట్ ఫ్రూట్ ఈజ్ మైన్ అనే విషయాన్ని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఒకసారి నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సంఖ్యాకాండము 3వ అధ్యాయం. ఇవన్నీ కూడా సీనాయి పర్వతం మీద దేవుడు మోషే ద్వారా తన ప్రజలకు తెలియజేసిన విషయాలు. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 11, 13 చూడండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాడు, ఇదిగో నేను ఇశ్రాయేలులో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేల్లోంచి లేవీలను నా వశముగా చేసుకొని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది కనుక లేవీలు నా వారై ఉన్నారు. 12 గోత్రాల్లోంచి ఒక గోత్రాన్ని దేవుడు నావారు అన్నాడు. ఎందుకంటే ఆ 12 గోత్రాల నుంచి మొదటి ప్రథమ ఫలానికి ప్రతిఫలంగా, ఆ మొదటి సంతానానికి ప్రతిఫలంగా లేవీలను దేవుడు తీసుకున్నాడు. అదే రీతిగా 18వ అధ్యాయం చూడండి, సంఖ్యాకాండంలోనే 8వ వచనం. యెహోవా అహరోనుతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్టార్పణములు కాపాడు పని నీకు ఇచ్చి ఉన్నాను. అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడ వల్ల నీకును నీ కుమారులకు నేను ఇచ్చి ఉన్నాను. ఏమిచ్చాడంటే 12th వర్స్ చూడండి. వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను, అనగా నూనెలో ప్రశస్తమైనది, ద్రాక్షరస ధాన్యములో ప్రశస్తమైనది నీకు ఇచ్చి ఉన్నాను. వారు తమ దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి అగును. ఎవరివి? లేవీలవి, అహరోనివి. అలాగే 20వ వచనం చూడండి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్య నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలుల మధ్య నీకు పాలును నీ స్వాస్థ్యము నేనే. ఇదిగో లేవీలు చేయు సేవకు, అనగా ప్రత్యక్ష గుడారమికు సేవకు నేను ఇశ్రాయేలుక దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. 24వ వచనం. అయితే ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్టాత్మకంగా అర్పించే దశమ భాగములను నేను లేవీలకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేత వారు ఇశ్రాయేలుల మధ్య స్వాస్థ్యమును సంపాదించకూడదు. ఇది క్లుప్తంగా చెప్పాల్సి వస్తే ఆ 12 గోత్రాల్లోంచి లేవి గోత్రాన్ని ప్రథమ ఫలముగా తీసుకున్నాడు దేవుడు. అలాగే ఈ 11 గోత్రాలు, మిగతా 11 గోత్రాలు తమ పంటలో నుంచి దశమ భాగాలను, ప్రథమ ఫలాన్ని, అనగా ఫస్ట్ ఫ్రూట్, అది పంట కానీ ఫలము కానీ ఏదైనా కానీ ఫస్ట్ ఫ్రూట్. అందుకే చాలా మంది ఫస్ట్ శాలరీ ఇస్తుంటారు. సో ఫస్ట్ ఫ్రూట్, అదే రీతిగా టైత్, ఇవన్నీ కూడా లేవీలకు ఇవ్వాలి మీరు. అందుకని కనానులో ప్రవేశించిన తర్వాత ఆ కనాను భూభాగాన్ని యెహోషువ పంచిపెడుతున్నప్పుడు 11 గోత్రాలకు పంచిపెడతాడు. లేవీలకు స్థలం ఇవ్వడు, లేవీలకు ప్రాపర్టీ ఇవ్వడు, లేవీలకు స్వాస్థ్యం ఇవ్వడు. ఈ 11 గోత్రాలు అన్నీ కలిసి లేవీలను పోషించాలి. అర్థమవుతుందండి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 11 గోత్రాలు తమ తమ దశమ భాగాలు తీస్తే ఎంత వస్తుంది చెప్పండి? ఎంత శాతం వస్తుంది? 110% కదా. అందరికి 90 ఉంటాయి, వీళ్ళకి 110 వస్తుంది. కానీ వాళ్ళని ఏమంటే తర్వాత 25 నుంచి అంటే ఈ లేవీలు కూడా అహరోను కుటుంబానికి తమ దశమ భాగాలు ఇవ్వంటారు. అహరోను కుటుంబానికి దశమ భాగాలు ఇవ్వాలంట. అనగా ఈవెన్ ద లీవైట్స్ ఆల్సో హ్యాస్ టు ఆఫర్ ద టైత్. ఈ మాట నేను ఎందుకు స్ట్రెస్ చెప్తానంటే చాలా మంది పాస్టర్లు దశమ భాగం ఇవ్వరు. చాలా మంది పాస్టర్లు నాకు తెలుసు, కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్. సో ఈవెన్ ది పాస్టర్ ఆల్సో, ఎందుకంటే దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రతి వ్యక్తి కూడా వారి ప్రథమ ఫలాన్ని,
వారి దశమ భాగాన్ని తప్పనిసరిగా ఇవ్వాలి. కొంతమంది ఏమంటారంటే ఇది పాత నిబంధన అండి, కొత్త నిబంధనలో ఈ మాట లేదు కదా. దేవుడని యేసయ్య స్పష్టంగా చెప్తాడు, నీవు పుదీనాలోను సోపులోను దశమ భాగము తీస్తూ న్యాయమును కనికరమును విడిచిపెడుతున్నారు, వాటిని మానక వీటిని చేయండి. అనగా యువర్ టైట్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఫర్ యువర్ చారిటీ. న్యాయము కనికరము అది మానకుండా ఇది చెయ్యాలి అంటారు. సో చాలా మంది ఏం చేస్తారంటే దశమ భాగాన్ని చారిటీగా వాడతారు. సో ఆ దశమ భాగంలోంచి చారిటీగా వాడటానికి బైబిల్లో మనకు ఆధారాలు లేవు. చారిటీ అనేది నీ 90లో నుంచి ఇచ్చినప్పుడు నీ చారిటీ, అది నీ 90లో నుంచి ఇచ్చినప్పుడు అది నీ చారిటీ, నాట్ ఫ్రమ్ ది 10th విచ్ ఇస్ డ్యూ టు గాడ్. ఈ జోబులోంచి ఒక ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, డు నాట్ రాబ్ పీటర్ టు పే పాల్. డు నాట్ రాబ్ పీటర్ టు పే పాల్. అందుకే నేను చాలాసార్లు చర్చలో కూడా చెప్తుంటాను, పాస్టర్ గారికి ఇచ్చే కానుక కూడా దశమ భాగం నుంచి ఇవ్వద్దండి. ఇవ్వకపోయినా పర్లా, కానీ దశమ భాగం నుంచి నాకు ఇవ్వద్దని చెప్తాను చాలా మంది. సో దట్స్ మై ఫీలింగ్. ఓకే, వాట్ ఎవర్. కాబట్టి కయ్యూను చేసినట్టే కొంతకాలమైన తర్వాత ప్రథమ ఫలాన్ని తేలేదు, అలాగే దశమ భాగం కూడా తేల, కొంత తెచ్చాడు, ఎంత తెచ్చాడో తెలియదు. సో ఈ ప్రథమ ఫలములు దశమ భాగం అనేది మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తున్న మాటలు. సో వాళ్ళకి ఏం చెప్తుంటే మీరు కయ్యూను వలె ప్రవర్తించొద్దు మీరు అర్పణ తెచ్చేటప్పుడు అని వారికి చెప్పడానికి వరకు కయ్యూను హేబేలు ఒక ఎగ్జాంపుల్ అక్కడ చెప్పడం అనేది కనబడుతుంది. సో ఇక్కడ హేబేలును ఎందుకు అంగీకరించాడు? మరి హేబేలు అర్పణ మనకు తెలుసు, కొవ్విన వాటిని తొలిచూలు అనగా ప్రథమ ఫలాన్ని ఇచ్చాడు, కొవ్విన వాటిని ఇచ్చాడు, ద బెస్ట్ ఇచ్చాడు. సో అతను ఇవ్వడానికి గల కారణం ఏంటంటే హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించగా బిఫోర్ యాక్సెప్టింగ్ ది ఆఫరింగ్ ఆఫ్ హేబెల్, గాడ్ యాక్సెప్టెడ్ హేబెల్. హేబేలు హృదయము దేవునికి అంగీకారంగా ఉంది కాబట్టి అతడు దేవునికి ద బెస్ట్ తెచ్చాడు, ద ఫస్ట్ తెచ్చాడు కాబట్టి దేవుడు యాక్సెప్ట్ చేశాడు. సో ఇతనికి కోపం వచ్చినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1 సమూయేలు 16:7 దావీదును రాజుగా ఎన్నిక చేసే సందర్భంలో దేవుడని యెహోవా సమూయేలుతో చెప్తున్న మాట, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును, నేను కోరుకున్నవాడు ఇతడే. అనగా దావీదు జ్యేష్ఠుడు కాదు, యుద్ధములో ఉన్నవాడు కాదు, యుద్ధ నైపుణ్యము స్కిల్స్ ఉన్నవాడు కాదు, అడవిలో పశువులను కాచుకున్నవాడు. కానీ దేవుడు నేను కోరుకున్నవాడు ఇతడే ఎందుకు చెప్పాడంటే అతడు దేవుని హృదయానుసారి కాబట్టి. సో హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించడానికి కారణం అంటే హేబేలు దేవుని హృదయానుసారిగా ఉన్నాడు కాబట్టి హేబేలుతో పాటుగా హేబేలు అర్పణ కూడా దేవుడు అంగీకరించాడు. అందుకే కయ్యూను ముఖము చిన్నపుచ్చుకున్నప్పుడు నీవు సత్క్రియ చేసినట్లా నీ తల పైకెత్తుకొనవా. నువ్వు సత్క్రియ అనగా యూ అండ్ యువర్ ఆఫరింగ్ ఆర్ నాట్ రైట్ ఇన్ మై సైట్. నా దృష్టిలో నీవు కానీ నీవు తెచ్చిన కానుక కానీ సరి అయినది కాదు, అనగా నీ హృదయము అంగీకారంగా లేదు. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో, నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం వద్దటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి అర్పణ చెల్లించు. అనగా when you come forward to offer your offerings,
నీ అర్పణ చెల్లించక ముందు నీ హృదయము సరిగా ఉండాలి. నీ సహోదరునికి నీ మీద ద్వేషం ఉంది, నీ సహోదరుతో నీకు సమాధానం లేదు, కాబట్టి మొదట వెళ్ళి సమాధాన పడి ఆ తర్వాత వచ్చి అర్పణ చెల్లించు. సమాధాన పడకుండా చెల్లించే అర్పణ నేను అంగీకరించను. యేసు ప్రభువారు స్వయంగా కొండ మీద చెప్పిన ప్రసంగంలో అర్పణ విడిచిపెట్టి మొదట పాసిఫై యువర్ సెల్ఫ్ ఇచ్చేవారు. బ్రదర్, దెన్ కమ్ టు మీ అండ్ ఆఫర్ యువర్ ఆఫరింగ్స్ అనే మాట చెప్పడం జరుగుతుంది. సో ఈ కయ్యూనును ఎందుకు తృణీకరించాడు, అతని అర్పణ ఎందుకు తృణీకరించాడు, హేబేల్ ఎందుకు అంగీకరించాడు, అతని అర్పణ ఎందుకు అంగీకరించాడు, ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ చివరిగా ద రెస్పాన్స్, కయ్యూను యొక్క రెస్పాన్స్ అనగా తప్పు చేసిన తర్వాత, తమ్ముడిని చంపిన తర్వాత కయ్యూను యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది, అలాగే ఆదాము తప్పు చేసిన తర్వాత ఆదాము యొక్క రెస్పాన్స్ ఎలా ఉందో ఈ రెండు కంపేర్ చేసి నేను క్లోజ్ చేస్తాను. 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఆదాముని పిలిచి, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. ఓకే, 4వ అధ్యాయం 9వ వచనంలో కయ్యూనుని పిలిచి నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అంటాడు. సో ఎక్కడ అనే ప్రశ్నలు రెండు. నువ్వెక్కడున్నా అని ఆదాముని అడుగుతాడు, నీ తమ్ముడు ఎక్కడ అని కయ్యూని అడుగుతాడు. జవాబులు చూద్దాం. 3వ అధ్యాయం 10వ వచనంలో ఆదాము ఏమంటాడంటే, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాగుకొంటిని. ఎందుకు దాక్కున్నాడండి? తప్పు చేశానని తెలిసిపోయింది తనకి, దిగంబరత్వము కనబడింది అతనికి, తప్పు చేశానన్నాడు కాబట్టి దేవునికి భయపడ్డాడు. అక్కడ దేవునికి భయపడి దేవుని ఎదుటికి రాలేకపోయాడు. అలాగే దేవుడు అతన్ని శపించినప్పుడు ఏ మారు మాట్లాడకుండా యాక్సెప్ట్ చేస్తాడు ఆదాం. ఇది అన్యాయం అండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అని ఆర్గ్యుమెంట్ చేయడు ఆదాం. ఈ యాక్సెప్ట్స్ అనగా తన తప్పును యాక్సెప్ట్ చేస్తాడు, ఒప్పుకుంటాడు. అట్ ద సేమ్ టైం తాను శిక్షను కూడా అంగీకరిస్తాడు. మరి ఒప్పుకున్నాడు కదండి, దేవుడు ఎందుకు శిక్షించాలంటే దేవుడు ముందే మాట ఇచ్చాడు. మాట తప్పని వాడు కదా, నువ్వు తినుదినమున నిశ్చయంగా చచ్చుదావు అన్నాడు, తిన్నాడు. కాబట్టి హీ హాస్ టు ఫేస్ ఇట్. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ దేవుడు అతని కన్ఫెషన్ చూసి ఒక కన్సిడరేషన్ ఇస్తాడు. నువ్వు చెమట పడతావు కానీ నీకు ఫలింపిస్తానంటాడు. వేరాస్ కయ్యూని యొక్క రెస్పాన్స్ చూడండి 4:9లో, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అంటే, నేను ఎరగను నా తమ్ముడికి నేను కావలి వాడనా, నేను ఎరగను నా తమ్ముడికి నేను కావలి వాడనా. ఎదురు ప్రశ్న. కయ్యూనుకు తెలియదా హేబేలుకి ఏమైందో? తానే స్వయంగా వెళ్ళి రాతి మీద తీసుకొని తమ్ముడి మీద పడి చంపి, ఆ తర్వాత దేవుడు అడిగితే నాకేం తెలుసు, నేను కావలి వాడినా? దేవుని కళ్ళకు మరుగైనది ఏదైనా ఉంటుందా? సో కయ్యూను కుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ హీ హాస్ డన్ ఏ మిస్టేక్. పొరపాటు చేశాను, తప్పు చేశాను, నేరం చేశాను అని కయ్యూను ఒప్పుకోలేదు. అందుకే దేవుడు అతన్ని దేశదిమ్మరిగా చేస్తాడు. ఇద్దరిలో ఆదాము దేవుని న్యాయ తీర్పును అంగీకరించాడు, కయ్యూను దేవుని న్యాయ తీర్పును ప్రశ్నించాడు. సో దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఆఫ్ గాడ్స్ కర్స్ అండ్ మ్యాన్స్ క్రైమ్. సో దీని తర్వాత కయ్యూను వంశావళి గురించి కొంత క్లుప్తంగా ఇవ్వబడింది. ఆ తర్వాత 5వ అధ్యాయంలోని జీనియాలజీలోకి నెక్స్ట్ క్లాస్లోనికి వెళ్దాం. మరి ఈ రెండు విషయాల్లో అనగా ఈ కర్స్ అండ్ క్రైమ్, ఈ రెండు విషయాల్లో ఇఫ్ యు హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు రైజ్, యు ఆర్ వెల్కమ్ టు రైజ్ ద క్వశ్చన్స్.